హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? దొండకాయ పచ్చడి చేశాను ఈరోజు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా? 4 తెల్లగడ్డపాయలు, టమోటాలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. దొండకాయలు అంటే నాకు చిన్నప్పుడు 2 జ్ఞాపకాలొస్తాయి. స్కూల్ నుంచి మా ఇంటి నుంచి స్కూల్‌కెళ్ళాలి అంటే కొంచెం దూరం నడుచుకొనెళ్ళాలి. మా ఊరు నుంచి సెకండ్ పల్లె స్కూలుండేది. అక్కడ దారిలో పోయేటప్పుడు ఏందంటే రోడ్డు మీద దొండకాయలుంటాయి. మీకు ఐడియా ఉందా? ఆ దొండకాయలు మాగిన తర్వాత తినేటోళ్ళము. పోయేటప్పుడు, వచ్చేటప్పుడు చెట్లల్లో చూసుకునేటోళ్ళము ఎక్కడ దొండకాయలు మాగాయి అనేసి. చాలా బాగుండేది. ఇప్పుడు అట్లా తినడం లేదు. అప్పుడు తినేటోళ్ళము. ఎనుముల దగ్గరికి పోయినా కానీ కనిపిస్తే తినేటోళ్ళము. ఇంకొకటి ఏంటంటే నాకు దొండకాయ పచ్చడి అంతవరకు తెలీదు. మా సోషల్ సార్ మేడం దొండకాయ పచ్చడి చేస్తుందంట. ఒకసారి సార్ ఇచ్చారు. చాలా టేస్టీగా ఉండింది. పెళ్ళైన తర్వాత ట్రై చేసినానన్నమాట. అందుకే వీడియో తీశాను. ఈ దొండకాయలని ఆ విధంగా కోసి పెట్టేసుకునేసి పెనం పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని మిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఆ మిరపకాయలు వేగిన తర్వాత టమోటాలు వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోవాలి. మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే తక్కువే తీసుకోండి. టమోటాలు వేసుకున్న తర్వాత కోసి పెట్టుకున్న దొండకాయలు ఇలా వేసుకోవాలి. నేను ఇలాగే కోసుకుంటాను. కొంతమంది నిలువుగా కూడా కోసుకుంటారు. అది మన ఆప్షన్, ఎలాగైనా కోసుకోవచ్చు. తెల్లగడ్డలు వేసేసుకునేసి ఉప్పు వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవడమే. ఈ విధంగా వేయించుకుంటూ మూత పెట్టేసుకోవాలి. బాగా వేగిపోతాయి అన్నమాట. శనగ్గింజలు అవి ఏమీ అవసరం లేదండి. ఇవి మాత్రమే వేసుకుంటే చాలా బాగుంటుంది. శనగ్గింజలు అవంతా చింతపండు కూడా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత బాగా వేగిపోవాలంట. దొండకాయ ఉడికిపోవాలి. చూడండి, ఈ విధంగా దొండకాయ ఉడికిపోయిన తర్వాత వేయించుకొని చల్లారి పెట్టుకునేసి మిక్సీ పట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొట్టి పెట్టేసుకోవడమే. ఇప్పుడు తిరగవాత కావాలి అనుకున్న వాళ్ళు తిరగవాత పెట్టుకోవచ్చు. కొంతమంది తిరగవాత ఇష్టం ఉండదు, స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే తిరగవాత పెడుతున్నాను. పెనం పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర సాసు రొటీన్ అన్నమాట. ఎర్రగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ వేసుకోవచ్చు పచ్చడిలో. నేను ఎర్రగడ్డ వేయట్లేదు. తిరగవాత పెట్టేసుకోవడమే. నేను ఒట్టిమిరపకాయలు వేసుకోవచ్చు తిరగవాతలో. ఆల్రెడీ కారం ఎక్కువగానే వేసుకున్నాను, అందుకే తిరగవాతలో ఒట్టిమిరపకాయలు వేసుకోలేదు. రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. దోశలేకైనా బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది. ఎర్రగడ్డలు మళ్ళీ వేసుకున్నాను. ఇందాక తిరగవాతలో వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకున్నాను. ఎర్రగడ్డలు ఈ విధంగా వేసుకుంటేనే తినేటప్పుడు ఆ ఎర్రగడ్డ ఫ్లేవర్ తగిలితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడి రెడీ.